నారావారిపల్లిలో మంత్రి నారా లోకేష్ తో హీరో మంచు మనోజ్ భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. మోహన్ బాబుకు చెందిన కాలేజీలోకి రాకుండా అడ్డుకోవడంతో మనోజ్ తిరుపతి నుంచి నారావారిపల్లి వెళ్లారు. లోకేష్ తో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. అటు కాలేజీలోకి అనుమతి విషయంలో మనోజ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా మోహన్ బాబు కాలేజీలోకి అనుమతి లేదని నోటీసుల్లో పేర్కొన్నారు. రైట్, ఈ భేటీ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ నడి తెలుసుకుందాం. దినేష్, మంచు మనోజ్ నారా లోకేష్ తో భేటీ అయ్యారు. భేటీ ముగిసిందా? భేటీలో ఏం మాట్లాడారు? శంకరి, మొత్తం మీద లోకేష్ యాక్చువల్ గా చెప్పాలంటే 1:15కే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాల్సిన పరిస్థితి. సరిగ్గా ఆయన బయలుదేరడానికి సిద్ధమవుతుండగా మంచు మనోజ్ నారావారిపల్లిలోనేటువంటి చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. లోకేష్ అప్పటికే వందలాది మందికి ఫొటోస్ కావచ్చు, అలాగే వాళ్ళకి సంబంధించిన వినతి పత్రాలు తీసుకోవడం కావచ్చు, అన్ని కూడా పూర్తి చేసి బయలుదేరుతుండగా మంచు మనోజ్ అక్కడికి వచ్చారు. అంతకు ముందే ఆయన కాలేజ్ దగ్గరికి వెళ్ళి కాలేజ్ దగ్గర పోలీసులకు మాట్లాడారు. యాక్చువల్గా చెప్పాలంటే మోహన్ బాబు మంచు మనోజ్ యొక్క యూనివర్సిటీస్లోకి రాకుండా కోర్టుకు వెళ్ళి కోర్టులో ఇంజెక్షన్ తీసుకొచ్చారు. కోర్టులో ఆ కేసు నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆ విషయాల్ని పోలీసులు మనోజ్కు తెలియజేయడం జరిగింది. ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్న నేపథ్యంలో మనోజ్ వస్తున్నట్టుగా అఫీషియల్గా నిన్న రాత్రే సమాచారం రావడం వల్ల మోహన్ బాబు కావచ్చు, విష్ణు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఇమీడియట్గా పోలీసులను సంప్రదించారు. పోలీసులను సంప్రదించి మనోజ్ ఈ విధంగా వస్తున్నాడు కాబట్టి కాలేజీల దగ్గర భద్రత కల్పించాలని కోరడంతో పెద్ద ఎత్తున పోలీసులు అయితే కొంత అక్కడ కాలేజీ దగ్గరికి వచ్చారు. అంతకంటే ముందు నిన్నటి రోజు ఆసక్తికరమైనటువంటి పరిణామాలు జరిగింది. నిన్న మనోజ్ వస్తున్న నేపథ్యంలో దారి పొడుగున మనోజ్కి స్వాగతం పలుకుతూ వందలాది ఫ్లెక్సీలు యూనివర్సిటీ వరకు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ యూనివర్సిటీ వరకు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్ని రాత్రి నిన్న రాత్రి వాటినన్నింటినీ కూడా తొలగించి వేసేశారు. దీంతో ఈరోజు ఉదయం మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు వెలిసాయి కాలేజ్ దగ్గర. విష్ణుది కూడా తొలగించేసి, విష్ణుది కావచ్చు, మనోజ్ కావచ్చు, ఈ రెండింటినీ కూడా తొలగించి కేవలం మోహన్ బాబుది మాత్రమే ఫ్లెక్సీలు మొత్తం దారి పొడుగున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కొంత ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. దాంతోపాటు మనోజ్ వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బౌన్సర్లు కావచ్చు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది కావచ్చు, ఈ ఉదయం నుంచి కూడా